రాష్ట్రంలో జర్నలిస్టులపై దాడి జరుగుతున్న సందర్భంగా భూత్పూర్ మున్సిపాలిటీ లోపలి జర్నలిజం సంఘం కాంగ్రెస్ ఉన్నటువంటి ప్రభుత్వానికి నిరసన తెలియజేస్తున్నటువంటి వారికి మా బీఆర్ఎస్ పార్టీ తరఫున పూర్తి సంఘీభావం తెలియజేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఇలా రాష్ట్రంలో పోలీసు రాజ్యం, కాంగ్రెస్ రాజ్యం నడుస్తూ ఉంది. ఎక్కడ కూడా ప్రశ్నించే గొంతుని నొక్కాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇక్కడ చాలామంది చూసినాం. తెలంగాణలో 10 ఏళ్ళు అధికారంలో ఉన్నప్పుడు ఎక్కడ కూడా ఈ యొక్క జర్నలిస్టులపైన దాడి జరగలేదు, ఎవరిని కూడా ఇబ్బంది పెట్టలేదు. ఆనాడు ఉన్నటువంటి ప్రభుత్వం జర్నలిస్టులపైన వాళ్ళు ఎట్లయితే బాగుంటారు, ఈ సమాజం కోసం సేవ చేస్తున్నటువంటి జర్నలిజానికి పెద్దపీట ఈ కాంగ్రెస్ పార్టీ కాకుండా టీఆర్ఎస్ పార్టీ వేసిందని తెలియజేసుకుంటా ఉన్నాం. ఇవాళ ఒకటే చెప్తా ఉన్నాం, ఇవన్నీ కొన్ని రోజులు మాత్రమే నడుస్తాయి. రాబో రోజుల్లో మీ మనుగడ ఉండదు. మళ్ళీ వచ్చేది బీఆర్ఎస్ పార్టీ. జర్నలిస్టులకు పూర్తి స్వేచ్ఛ ఇచ్చింది ఆనాడు కూడా. అందరూ కూడా 1000 కోట్లు ఈ మన ప్రభుత్వం, టీఆర్ఎస్ ప్రభుత్వం జర్నలిస్టులకు కేటాయించింది. అలాగే వీళ్ళంతా ఆరోగ్యంగా ఉండని హెల్త్ కార్డులు కూడా మన బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చింది. ఇలా ఒకటే, ఎక్కడైతే అవినీతి, ఎక్కడైతే అక్రమాలు, ఎక్కడైతే అన్యాయం జరుగుతుందో వెలుగు చూపిస్తే వాళ్ళపైన కేసులు, దాడులు, జైలు చూపిస్తున్నట్టు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం. మరి మేము ఒకటే తెలియజేసుకున్నాం, ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి, పోలీస్ డిపార్ట్మెంటుకు మేము ఒకటే తెలియజేసుకుంటాం, ఇవి కొన్ని రోజుల మీద కొనసాగుతాయి. మీరు ఈ సమాజంలో ఉన్నట్టు పోలీస్ అధికారులు చట్టబద్ధతో, న్యాయ పద్ధతిని వెలగండి. రాబో రోజుల్లో మా ప్రభుత్వం వస్తుంది, మరి మీరంతా ఇబ్బంది పడాల్సి వస్తుంది. మేము ఒకటే తెలియజేసుకుంటా ఉన్నటువంటి మీ మిత్రులందరికీ మీరు ఎప్పుడైనా మా పార్టీ పూర్తిగా మీకు ఎల్లవేళలా మీకు అండగా ఉంటుంది ఈ యూనియన్కి తెలియజేసుకుంటూ మోస్తూ ఉన్నాం.